వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాల్టి వీడియోలో నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద కొన్ని వైట్ మీద అట్లాగే కొన్ని కాటన్ చున్నీస్తోను కొన్ని జార్జెట్ చున్నీస్తోను చాలా మంది జార్జెట్ కూడా అడుగుతున్నారండి. అందుకని నేను గ్రూప్స్ లో పెట్టే సరికే అయిపోతున్నాయండి, మీకు వీడియో చేయలేకపోతున్నాను నేను. సో మీరు ఏంటంటే పెట్టంగానే డ్రెస్సెస్ అయితే వెంటనే బుక్ చేసేసుకోండి. ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద మనం ఏ డ్రెస్ తీసుకున్నా 1299 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. మరి స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది, చక్కగా మీరు ఆర్డర్ని అయితే చేసేసుకోండి. మన వాళ్ళు లైన్ లోనే ఉంటారు, ఎప్పుడు మీకు ఎవరికి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తూనే ఉంటారు. ఇవాళ ఆర్డర్స్ ఇవాళే డిస్పాచ్ అయిపోతాయండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద స్పెషల్ గా గ్రూప్స్ లో ఇంకా చాలా కలెక్షన్ పెడుతున్నాను. తప్పకుండా మన గ్రూప్స్ లో జాయిన్ అయితే మీరు హాయ్ అని నా వాట్సాప్ కి పెట్టగానే గ్రూప్ లింక్స్ అన్ని వచ్చేస్తాయండి, ఎందులో అయినా జాయిన్ అవ్వచ్చు మీరు. మరి ఫస్ట్ ది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో కొన్ని మిడిల్ ప్యానల్, సెంటర్ ప్యానల్ ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి, ఒప్పట్లో ఉన్నాయి, కొన్ని ఏమో కింద ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోండి. వీటికైతే లైనింగ్ నేను ప్రొవైడ్ చేయట్లేదండి. ప్లస్ సైజ్ వాళ్ళకు కూడా సరిపోతుంది. మన మెటీరియల్ అంత పెద్దగా ఉంటుంది, మీకు ఇందులో చూస్తే అర్థమవుతూనే ఉంటాయి కదండి. కాటన్ కాబట్టి కొంచెం తేలిగ్గా, కొంచెం ఇవేంటంటే మేము యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా డిజైన్ చేసామన్నమాట. మీకు చాలా అందంగా నీట్ గా స్టిచ్ చేయించుకుంటే కనిపిస్తుంది. అండ్ ఇంకా జార్జెట్ చున్నీస్, కోటా చున్నీస్ కూడా రీస్టాక్ అయినాయండి. ఇంకెవరికన్నా కావాలి అంటే తప్పకుండా పింక్ చేసేయండి. ఇదిగోండి, ఇట్లా మీకు వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ పీస్ అయిపోతే కనుక ఇంకా వేరే డిజైన్ లో మన దగ్గర సేమ్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంటాయండి. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిజైన్ కి ఒక కలర్ లో మనము 10 పీసెస్ వరకు వేస్తాము. డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇలా సెంటర్ ప్యానల్ లో పేల్ పింక్ వచ్చేసి అటు ఇటు మెరూన్ మీద వైట్ కలర్ తో ఇచ్చి మిర్రర్స్ వచ్చేసినాయండి దీనికి. అండ్ ఇది వచ్చేసేసి మనకి చక్కగా ఫ్లవర్ ఇచ్చేసాము. సైడ్స్ వచ్చే వరకు మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది వచ్చే వరకు మనకి బాటమ్ పార్ట్ అండి, ఇట్లా రెయిన్బో కలర్ లాగా చక్క రెయిన్బోస్ లాగా ఇచ్చేసాము ఇక్కడ మొత్తము. అండ్ దీనికి వచ్చేసిన కాటన్ చున్నీ ఎట్లా ఉంది ఏంటి అనేది మనం ఇప్పుడు క్లారిటీగా క్లియర్ గా చూసేద్దాము. దీనికి వచ్చేసిన కాటన్ చున్నీ అండి, వైట్ అండ్ పింక్ లేయర్స్ కింద ఇట్లా ఇచ్చేసాం అనమాట. అసలు చాలా బాగుంది కదా. బాటమ్ లో ఒక పార్ట్ అసలు ఇట్లా వేసుకుంటే చాలా మంది అఫీషియల్ గా డాక్టర్స్ అండ్ లాయర్స్ కూడా మెయిన్లీ వైటే అడిగారండి నన్ను. వాళ్ళ కోసం స్పెషల్ గా కొన్ని వైట్ డిజైన్స్, ఇందులో అన్ని మీకు వీడియోలో నేను చూపించలేను కాబట్టి ఈ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను. ఇందులో డిజైన్స్ మాత్రం ఇదే కలర్ కాంబినేషన్ లో చాలా వెరైటీస్ అయితే మనం చేంజ్ చేసామన్నమాట. మీరు చక్కగా ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. చున్నీ కూడా మన దగ్గర ఎక్కువగా ఉంటుందండి. వైట్ బ్లాక్ అండ్ రెడ్ లవర్స్ కూడా మంచి కాటన్ చున్నీతోనండి ఈ దుప్పట్టా మనకు వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా సెంట్రల్ ప్యానెల్ ఏనండి. చాలా మంది సెంట్రల్ ప్యానెల్ కావాలి అని అడుగుతున్నారు. ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ లో మనకి చక్కగా ఇట్లా ఇచ్చేస్తున్నాము. చూడండి, పక్కనంతా సెల్ఫ్ డిజైన్ తో మనకి సెల్ఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ డిజైన్ అండ్ మిడిల్ పార్ట్ అంతా రెడ్ కలర్ తో ఇట్లా బంచెస్ గా ఫ్లవర్స్ గా ఇచ్చేసాము. మధ్యలో బోర్డర్ అయితే మనము రెండింటికి కంబైన్ చేసి బోర్డర్ అయితే ఇచ్చామన్నమాట. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ వచ్చే వరకు ఇట్లా డైమండ్ షేప్ లో వచ్చేసి అటు ఇటు కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది బాటమ్ అంతా. లాస్ట్ లో ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ప్లస్ సైజ్ వాళ్ళకు కూడా సరిపోతాయండి మన డ్రెస్ మెటీరియల్స్. మీరు డౌట్ లేకుండా, ఎట్లాంటి అనుమానం లేకుండా అయితే చక్కగా మీరు పింక్ చేసేసుకోవచ్చు నా దగ్గర. అండ్ ఇది చూడండి, ఇట్లా ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చే వరకు బాటమ్ లో, టాప్ లో సైడ్స్ కి ఏం తీసుకున్నామో అది బాటమ్ పార్ట్ వచ్చే వరకు ఇలా హాఫ్ తీసుకున్నామండి. ఇదిగోండి, ఇట్లా వేసుకుంటే మీకు లైట్ గా గంజి పెట్టాలి అని వద్దు, మాకు సాఫ్ట్ గా కావాలి అనుకునే వాళ్ళు నార్మల్ గా ఐరన్ చేసి వేసేసుకోవచ్చు. అండ్ మాకు గంజి కావాలి అనుకునే వాళ్ళు మీరు ఏదో ఉడకపెట్టి అట్లా చేయక్కర్లేదండి, రివైవ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మరి ఇది సెకండ్ డ్రెస్ మెటీరియల్ అండి. మన దాంట్లో చాలా, ఇందులో కూడా జార్జెట్స్ ఉన్నాయి. ముందు కాటన్ చున్నీస్ చూపించేశాక నేను మీకు జార్జెట్ చున్నీస్ చూపిస్తాను. అండ్ ఇట్లా క్రోషియా లేస్ వచ్చినవి అయితే మనకు ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పడిద్దండి. ఈ లేస్ కి మనకి చాలా అవుతుందన్నమాట బయట, మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయగలరు. ఇది యోక్ పార్ట్ లో వచ్చేసింది. పైన మనకి చక్కటి ఆరెంజ్ ఆర్ సేమ్ మిడిల్ పీచ్ కలర్ మీద చక్కగా ముగ్గులు డిజైన్ అయితే ఇచ్చేసి మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా ఇట్లా
ఈ ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ చేసాము. అండ్ ఇట్లా వచ్చేసి మనకి చక్కటి ఇట్లా మనకి టెంపుల్ బోర్డర్ లా ఇచ్చేసి కింద అంతా ఫ్లవర్స్ తులిప్స్ మనకి ఉమ్మెత్త పువ్వు అంటారు చూసారా, ఆ ఉమ్మెత్త పువ్వుని తీసుకొని అట్లా నాట్ చేసినట్లుగా పెద్ద పువ్వు చిన్న పువ్వు కింద ఇచ్చేసామండి. ఇట్లా ఈ క్రాస్ డిజైన్ కింద మనం చక్కటి యోక్ పార్ట్ లో ఏం తీసుకున్నామో అది బాటమ్ పార్ట్ లో ఇచ్చేసాము. సారీ, ఇది చున్నీ. బాటమ్ పార్ట్ లో ఇట్లా క్రాస్ గా ఇచ్చేసాము. అండ్ దీనికి చున్నీ మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ క్రోషియా లేస్ ఇచ్చామని. మొత్తం 4 ends క్రోషియా లేస్ తో మనం హైలైట్ చేసామండి. 1299 ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. అండ్ ఇది చూడండి మనకి చక్కటి క్రోషియా లేస్ తో మిడిల్ ప్యానల్ అంతా మనం చక్కగా ఇట్లా నాట్ చేస్తే అండ్ ఇటు అటు కూడా మనకి చక్కటి మిడిల్ ప్యానల్ ఇక్కడ ప్యానల్ తీసుకొని చక్కగా ఎండ్స్ ఇచ్చేసాము. ఏదైతే బాటమ్ పార్ట్ లో తీసుకున్నామో అట్లా చున్నీ ఇట్లా పెట్టుకుంటేనే చాలా అఫీషియల్ గా ఉందండి. చాలా మంది చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా మంది కాటన్ చున్నీస్ కోసం స్పెషల్లీ వీడియోస్ చూస్తున్నారు. అండ్ ఇది నేను ఇన్స్టాలో లైవ్ కూడా చేస్తాను. లైవ్ ఎప్పుడు అనేది అప్డేట్ చేస్తానండి. చాలా మంది ఇన్స్టాలో లైవ్ గురించి అడుగుతున్నారు. ఇది వచ్చేసి మనకి నార్మల్ కాటన్ కంటే ఇది కొంచెం అకోబా కాటన్ అండి. ఇది లాస్ట్ టైం పెట్టినప్పుడు మనకి చాలా ఇదిగా అనిపించింది. అండ్ మంచి ఈ కలర్ కాంబినేషన్ కి చాలా మంది ఫ్యాన్ లవర్స్ ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్ లో ఆరెంజ్ కలర్ తో విత్ ఫ్లవర్స్ తో వస్తే మ్యాంగో బుటీస్ తో ఇట్లా కింద మిడిల్ పార్ట్ అంతా డిజైన్ ఇచ్చేసాము. విత్ మిర్రర్స్ తో వచ్చింది అనమాట. ఇది నార్మల్ చున్నీ ఇచ్చామండి. ఈ చున్నీకి కూడా మనం ఒక లేయర్ అయితే బాటమ్ ఎండ్ లో ఉన్నది, ఒక లేయర్ టాప్ ఎండ్ లో ఉన్నది అట్లా తీసుకున్నాము. అసలు ఇట్లా చూస్తే మీకు అసలు ఈ చున్నీస్ చూస్తేనే టెంప్ట్ అయి తీసేసుకోవాలనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ అన్నమాట. ఇలా డైమండ్ షేప్ లో బాటమ్ పార్ట్ ఇచ్చాము. ఒకటి క్లియర్ గా క్లారిటీగా మీకు నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చున్నీ కూడా నార్మల్ కంటే మనది చాలా ఎక్కువగా ఉంటుందండి. అది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి మంచి గ్రీన్ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ లో ఉందండి. ఈ గ్రీన్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ లో మనకి చక్కగా యోక్ పార్ట్ కాకుండా సెంట్రల్ ప్యానల్ ఇచ్చేస్తాం అనమాట. సెంట్రల్ ప్యానల్ కి బ్యాక్ సైడ్ సెంటర్ ప్యానల్ రాదండి. మనకి ఇట్లా ప్లెయిన్ గా వచ్చేస్తుంది. ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా సెంట్రల్ ప్యానల్ లో ఉంది కదా. అండ్ దీనికి చూడండి ఇట్లా యాష్ కలర్ మీద బ్లాక్ కలర్ తో ఇట్లా రౌండ్ రౌండ్ గా తిరిగినట్లు ఇచ్చేసి సైడ్ కలర్ వచ్చే వరకు ఇట్లా మ్యాంగో బుటీస్ తో ఇచ్చేసాము. ఏదైతే నేను వేర్ చేసి ఉన్నానో అందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సారీ, కలర్ కాదండి, డిజైన్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీకు సేమ్ కావాలన్నా నేను ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి డైమండ్ పార్ట్ లో తీసుకున్నాము బాటమ్ పార్ట్ వచ్చే వరకు. అండ్ ఇది చూడండి చున్నీ లేయర్స్ గా ఒక లేయర్ వచ్చేసి బాటమ్ పార్ట్ లో ఉన్నది, ఒక లేయర్ వచ్చేసేసి టాప్ లో ఎండ్ లో ఉన్నది తీసుకున్నాము. ఇదిగోండి మీరు చున్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. చున్నీ కూడా చాలా పెద్దగా వస్తాయండి మనవి. ఇలా డాక్టర్స్ నన్ను పర్టికులర్ గా లాయర్స్, డాక్టర్స్, కొంచెం సైంటిస్టులు కూడా 2-3 కాంటాక్ట్ అయ్యారండి వీటి కోసం. ఓకేనా మరి. అండ్ నెక్స్ట్ వచ్చే వరకు మనకి చక్కటి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో రాబిన్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి సెంట్రల్ ప్యానల్ లో వచ్చిందండి. బ్లూ కలర్ అండ్ పింక్ కాంబినేషన్. మన కలర్స్ చాలా బాగుంటాయని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ చూడండి సైడ్ ఎడ్జెస్ వచ్చే వరకు మనకి ఏంటంటే ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్ లో మధ్యలో బ్లాక్ కలర్ ఫ్లవర్స్ విత్ మిర్రర్ వర్క్స్ తో నాట్స్ వేసేసాము. ఇట్లా వీవింగ్ ఇచ్చేసాము. ఇట్లా ప్లస్ అండ్ ఈ సింబల్ లో మనం చక్కగా డిజైన్ అల్లుకుంటూ వెళ్ళాము. ఇదంతా లీఫీ డిజైన్ లా ఇచ్చేసామండి. సైడ్ పార్ట్ వచ్చే వరకు ఇట్లా బాటమ్ పార్ట్ వచ్చే వరకు ఇక్కత్ వీవింగ్ లాగా వేవ్స్ లా ఇచ్చేసాము బ్లూ అండ్ పింక్ కలర్ లో. అండ్ దీనికి వచ్చేసి మనకి క్రోషియా లేస్ మిడిల్ లో ఇచ్చామండి చక్కగా. అండ్ దీనికి మిర్రర్స్ వచ్చినాయి. 4 ends కూడా మీకు క్రోషియా లేస్ ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇవన్నీ మనకి చక్కగా డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లేస్ కూడా మనకి ఎండ్స్ కి వచ్చేస్తుంది. ఒక లేయర్ ఇక్కత్ వీవింగ్ ఇస్తే ఒక లేయర్ ఫ్లవర్ పార్ట్ తో హైలైట్ చేసి చున్నీ ఇచ్చాము. ఇట్లా మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండి, ఆ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. ఇప్పటి వరకు మీరు జార్జెట్ కాటన్ చున్నీస్ చూసారు కదండి. ఇక్కడ నుంచి జార్జెట్ చున్నీస్ చూపిస్తున్నానండి. స్పెషల్లీ ఇవన్నీ మనకి వైట్ కాంబినేషన్స్ తోనే వచ్చినాయి వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద.
అండ్ ఇది చూడండి యోక్ పార్ట్ లో ఇట్లా బ్లాక్ మీద ఏది ప్రింట్ పడదు కాబట్టి ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ మిర్రర్స్ ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ నుంచి మనకి చక్కగా మిర్రర్స్ కూడా ఇచ్చేసాము. మంచి కాటన్, సుపీరియర్ కాటన్ క్లాత్ మీద ప్రింట్స్ అన్నమాట. బ్లాక్ ఫ్లవర్స్ ఇచ్చి మధ్యలో అంతా మనకి చెస్ట్ కింద పార్ట్ అంతా మనకి చక్కగా డిజైన్ లా ఇచ్చేసాము. అండ్ దీనికి వచ్చేసిన జార్జెట్ దుప్పట్టా ఎలా వచ్చింది అనేది చూసాము. చాలా మంది జార్జెట్ దుప్పటాస్ కూడా అడుగుతున్నారండి. అండ్ కోటా దుప్పటాస్ కూడా రెడీ అవుతున్నాయి. వన్స్ రెడీ అవ్వగానే నేను మీకు వీడియో చేస్తాను. అండ్ ఇట్లా ఫ్లవర్స్ గా ఇచ్చేసి ఒక పార్ట్ లో మీకు సెల్ఫ్ డిజైన్ కనిపించట్లేదు. ఇక్కడ జకార్డ్ వీవింగ్ తో ఇచ్చామండి. బ్లాక్ లో ఇట్లా ఒక చున్నీ అండ్ బ్లాక్ కలర్ బోటం అయితే ఇచ్చేసాం అనమాట. ప్లెయిన్ బోటం. ఇది కూడా మనకి 2.5 మీటర్స్, 2.7, 2.8 అట్లా ఉండొచ్చండి. చున్నీ కూడా కొంచెం మనవి ఎక్కువే ఉంటాయి. లెంగ్త్ బోటం కూడా మనకి లెంగ్త్ ఎక్కువే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇంకో డ్రెస్ మెటీరియల్ అండి. అండ్ ఇందాక మనం వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో కాటన్ చున్నీతో చూసాము. ఇప్పుడు చూడండి ఇది యోక్ పార్ట్ వచ్చినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుందండి. మళ్ళీ మీకు ఆ డౌట్ వస్తుందేమో, నేను వెనక్కి తిప్పి చూపిస్తాను. ఇలా ఒక లైన్ అంతా మ్యాంగో బుటీస్ విత్ ఫ్లవర్ తో ఇట్లా డిజైన్, ఇక్కడ ఫ్లవర్ వస్తాయి, ఇక్కడ వీవ్స్ లా వచ్చి ఇక్కడ పైన అంతా మనకి లైట్ గ్రీన్ కలర్ తో, మెహందీ గ్రీన్ కలర్ తో పింక్ మీద హైలైట్ చేసామండి. ఈ జార్జెట్ చున్నీస్ అన్ని మనకి జకార్డ్ వీవింగ్ వస్తాయి. మీకు ఇట్లా పెడితే క్లియర్ గా క్లారిటీగా కనిపిస్తుంది. మీ దగ్గరకు వచ్చినాక మీరు చూసుకోవచ్చండి. అండ్ ఇట్లా వచ్చేసి ఈ జార్జెట్ చున్నీస్ వచ్చేసేసి మరి మనకి ఇట్లా అటు ఇటు కూడా వచ్చేసింది అనమాట. ఇట్లా మధ్యలో ఫ్లవర్ పార్ట్ ఇచ్చేసాము. అండ్ ఎండ్ పార్ట్స్ వచ్చే వరకు ఇట్లా ఈ డిజైన్ అయితే ఏదైతే ఉందో ఆ డిజైన్ తో ఇచ్చి పింక్ కలర్ తో మనం ఇచ్చామన్నమాట. కొంతమంది కాటన్ చున్నీస్ క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇలాంటి చున్నీస్ చాలా బాగా ఉపయోగపడతాయండి. బాటమ్ పార్ట్ వచ్చే వరకు ఇట్లా చక్కటి మనం ఇక్కడ ఏ డిజైన్ అయితే తీసుకున్నామో అట్లా నిలువుగా ఇచ్చేసాము. మీకు కింద లెగ్గిన్ ఆర్ ఇప్పుడు ఇలా బ్యాక్ కలర్ బ్యాక్ కూడా మీకు ఇట్లా యోక్ పార్ట్ వచ్చినప్పుడు బ్యాక్ వస్తుందండి. సెంట్రల్ ప్యానల్ వచ్చినప్పుడే బ్యాక్ రాదనమాట మీకు. అండ్ ఇది వచ్చేసి మనకి చక్కగా ఫ్లవర్స్ ఇచ్చేసాము. మిడిల్ పార్ట్ అంతా ఇట్లా కిటికీల్లా ఇచ్చేసి మిర్రర్స్ ఇచ్చేస్తూ చక్కటి ఇట్లా మ్యాంగో బుటీస్ 3 మధ్యలో ఇట్లా డాట్ లాగా పెట్టేసామండి. డిజైన్ అంతా పోల్కా డాట్స్ లాగా. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ కూడా మీరు కాటన్ చున్నీ అనుకుంటున్నారు, జార్జెట్ చున్నీ కూడా లైట్ గా రివైవ్ పెడితే మీకు అట్లాగే నుంచుని పోతుందండి. అసలు ఇది వచ్చేసి ఒక సైడ్ మనకి జార్జెట్, ఒక సైడ్ అంతా ఇట్లా 2 లేయర్స్ గా ఇచ్చామన్నమాట. ఒక సైడ్ అంతా ఇక్కడ కలర్, ఒక సైడ్ అంతా బాటమ్ లో ఏ కలర్ ఇచ్చామో ఆ కలర్ క్లారిటీగా క్లియర్ గా అర్థం అవటం కోసం మేము మీకు చక్కగా ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అన్ని. ఇది వచ్చేసి మనకి ఇట్లా క్రాస్ గా బాటమ్ పార్ట్ లో టాప్ యోక్ పార్ట్ లో ఏది ఉందో ఆ డిజైన్ అయితే ఇచ్చేసాం అనమాట. ఇది గ్రీన్ కలర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో రాబిన్ బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇంకో మంచి డిజైన్ అండి. ఇట్లా మనకి పైన పార్ట్ అంతా ఫ్లవర్స్ డాట్స్ లీవ్స్ వచ్చేస్తే అండ్ ఎండ్ లో మనకి ఇవి చూడండి ఇట్లా మనకి ఈ యారో మార్క్స్ లాగా డిజైన్ తీసుకుని ప్లస్ గుర్తులు, క్రాస్ గుర్తులు, ఇంటో గుర్తులు వీటికి మధ్యలో ఇట్లా ఏమి లేదండి ముగ్గులు డిజైన్ లా తీసుకొని చేస్తున్నాం అనమాట. కొన్ని డిజైన్స్ అసలు చాలా అందంగా ఉంటున్నాయి. బాటమ్ పార్ట్ లో మనకి ఫ్లవర్ తో ఎట్లయితే వచ్చేసిందో, లీవ్స్ ఎట్లయితే వచ్చిందో అట్లా బ్లూ కలర్ మీద మనం కనిపించినట్లుగా ఇచ్చేసాం అనమాట డిజైన్. ఇదిగో చూడండి ఇట్లా ఈ డిజైన్ అంతా హైలైట్ అవుతుంది. అండ్ మనకి చున్నీ పార్ట్ వచ్చే వరకు ఎట్లా ఇచ్చాము అంటే లేయర్స్ గానే ఇచ్చామండి. ఈ చున్నీ పార్ట్ వచ్చే వరకు ఇట్లా చున్నీ ఒక లేయర్ లోనేమో ఇంటూ గుర్తులు విత్ టైపు, బాటమ్ లో ఉన్న తీసుకున్నది మధ్యలో విత్ మిర్రర్ వర్క్ తో ఇచ్చేసాం అనమాట. ఇలా కూడా పెట్టుకుంటే చాలా అఫీషియల్ గా ఉంది. మీకు ఏదైనా ఇట్లా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మాత్రం నాకు వీడియో చేయడానికి రాకే వీడియో చేయట్లేదండి, ఎందుకంటే గ్రూప్స్ లో పెట్టంగానే అసలు చాలా మంది ముందే వాంటెడ్ ఉన్నారండి, అందుకనే చేయడానికి అవ్వట్లేదు నాకు. అండ్ ఇది వచ్చేసి సెంట్రల్ ప్యానెల్ లో మనకి వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. ఈ ఎల్లో గంధం ఎల్లో కాదండి, డార్క్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, పసుపు రంగు మాత్రమే. అండ్ బ్యాక్ వచ్చి సెంట్రల్ ప్యానెల్ లో బ్యాక్ వచ్చే వరకు ఇట్లా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చే వరకు మనకి ఇట్లా సెంట్రల్ ప్యానెల్ వచ్చేసి దానికి ఇట్లా మంచి ఇక్కత్ ఫ్లవర్స్ ఇట్లా నాట్స్ వేసినట్లుగా మిర్రర్స్ ఇచ్చేసాము. ఈ మిర్రర్స్ ని మేము టై చేసి మళ్ళీ స్టిక్ చేస్తామండి, మీకు వాషింగ్ లో కూడా పోవన్నమాట.
అండ్ ఇలా చక్రాల్లా ఇచ్చేసి మళ్ళీ ఇలా గోపురాల్లా ద్రాక్ష గుత్తుల్లా ఇచ్చేసి క్రాస్ గా వచ్చేసేసి ఈ డిజైన్ లో మనం ఫ్లవర్ బంచెస్ అనేది ఇచ్చేసామండి. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాము. మనం దీంట్లో చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అనేది కూడా తీసుకుందాము. ఇది సైడ్ పార్ట్ వచ్చే వరకు మనకి ఇందాక చూపించాను కదా ఒక చున్నీ, అట్లా ఇచ్చేసామండి. సైడ్ కి వచ్చే వరకు ఈ డిజైన్ అండ్ ఇటువైపు వచ్చే వరకు ఇట్లా ఫ్లవర్స్ గా డిజైన్ చేసి ఇచ్చేసాం అనమాట. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ వచ్చి క్రాస్ గా సెంట్రల్ ప్యానల్ లో ఏం తీసుకున్నామో అట్లానే ఫ్లవర్ డిజైన్ తో క్రాస్ గా తీసుకున్నాము. ఓకేనా, మరి మంచి బ్యూటిఫుల్ కలర్స్ కదా. మీరు కనీసం పర్చేజ్ చేసినా చేయకపోయినా కామెంట్ సెక్షన్ లో అసలు ఏది బాగుంది, ఏది దేనికి మంచి కలర్ కాంబినేషన్ ఉంది అట్లీస్ట్ కామెంట్ చేయండి. మాకు మీ కామెంట్స్ కూడా మాకు గిఫ్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ అండి, చాలా మంచి బాటిల్ గ్రీన్ మీద చాలా డిఫరెంట్ గా ఇచ్చాము డిజైన్. దీని మీద మీరు చక్కగా చూసుకున్నట్లయితే ఎలా వచ్చిందంటే సెంట్రల్ ప్యానల్ కాదు, ఇది యోగ్ పార్ట్ లో. ఈ యోగ్ పార్ట్ లో ఒక అమ్మాయి ఏదో తిరుగుతున్నట్లుగా అడవుల్లో జింకలు, హట్లు, మంచి మంచి చెట్లు, ఆ మధ్యలో ఇదేదో ఒక అమ్మాయి డాన్స్ వేస్తే పైన పురివిప్పినట్లు ఎట్లా ఉంటుందో అట్లా ఇస్తూ ఇట్లా క్రాస్ డిజైన్ లో ఇచ్చేసాము, ముగ్గుల డిజైన్ లాగా. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ అండ్ పళ్ళు చున్నీ ఎట్లా ఉందో చూద్దాము. దీనికి కూడా ఒక సైడ్ చున్నీ ఇచ్చేసామండి. అండ్ ఇది చూడండి, ఇట్లా చున్నీస్ అన్నమాట. మనకి చక్కగా చాలా మంచి కాటన్ శారీస్, చాలా మంచి వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద చాలా మంచి కలెక్షన్ అయితే రేపటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయండి. ఇది చూడండి, మంచిగా ఇట్లా చక్కగా మనకి ఈ ఫ్లవర్ పార్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అది తీసుకున్నాము. ఇటు సైడ్ వచ్చే వరకు మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో అమ్మాయి, గుడిసెలు, జింకలు అట్లా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసేసి బాటమ్ పార్ట్ అనమాట. బాటమ్ పార్ట్ లో అక్కడక్కడ క్రాస్ గా లేదా డైమండ్ షేప్ లో ఇవ్వకుండా ఫుల్ గా డిజైన్ ఇచ్చేసాము. టాప్ కింద యూజ్ చేసుకుని వైట్ ప్లాజో గానీ లెగ్గిన్ గానీ వేసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. షార్ట్ లెంగ్త్ పెట్టుకుని జీన్స్లు వేసుకున్నా చాలా బాగుంటుంది. మరి ఒక బాటమ్ పార్ట్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అన్నాను కదా, ఇది కూడా చూసుకోండి. ఒక బాటమ్ పార్ట్ మీకు ఎంత మంచిగా ఉంటుందో. ఇదిగోండి, నేను అందుకే ఇది కూడా మీరు టాప్ కుట్టే చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకేనా, ఇవాళకైతే ఈ డిజైన్స్ ఇవేనండి. మరి ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్లో మీరు మంచి మంచి కలెక్షన్స్ అన్ని చూసేసారు కదా. ఇంకా రాబోతున్నాయి, గ్రూప్స్ లో పెట్టలేకపోతున్నాము మేము, ఎందుకంటే పర్టికులర్గా మాకు ముందు పెట్టండి అని దగ్గర ఒక 100 మెంబర్స్ కాటన్ డ్రెస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మరి మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టా మరియు ఫేస్బుక్ పేజెస్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, మరి టేక్ కేర్, బై బాయ్.